ఈరోజు వీడియోలో నేను యూపీఎస్సీ, టీజీపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ నుండి 14 అత్యంత ఎక్కువసార్లు రిపీటైన పాలిటీ పీవైక్యూలను కవర్ చేస్తాను. 6 ప్రశ్నలు 3 కంటే ఎక్కువసార్లు రిపీటయ్యాయి. ఇవి చాలా కీలకమైన ప్రశ్నలన్నమాట. అవును. ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు చేరవేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ప్రశ్న 196 చూద్దాం. Hmm. ద రిఫర్స్ టు ఆర్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఆప్షన్లు చూస్తే 1 శాసనసభ, 2 కార్యనిర్వాహక వర్గం, 3 న్యాయ వ్యవస్థ, 4 ఉద్యోగస్వామ్యం. ఎన్నుకోబడిన ప్రతినిధులు అనగానే మనకు వెంటనే స్ట్రైక్ అయ్యేది ఖచ్చితంగా ఆప్షన్ 1 శాసనసభ అంటే లెజిస్లేచర్ అన్నమాట. కరెక్ట్. మరి మిగతా ఆప్షన్లు ఎందుకు కాదో కూడా చూద్దామా? యాక్చువల్లీ ఇక్కడ మనం అధికారాల విభజనను అర్థం చేసుకోవాలి. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తారు కాబట్టి వారు శాసనసభ కిందకు వస్తారు. ఇక ఆప్షన్ 2 కార్యనిర్వాహక వర్గం లేదా ఎగ్జిక్యూటివ్ అనేది ఈ చట్టాలను అమలు చేస్తుంది. అంటే మంత్రులు వీళ్ళంతా అందులో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక ఆప్షన్ 3 న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు నియమించబడతారు కానీ ఎన్నుకోబడరు కదా, వారిది స్వతంత్ర వ్యవస్థ. ఇక ఆప్షన్ 4 ఉద్యోగస్వామ్యం లేదా బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. వీరు యూపీఎస్సీ లాంటి కఠినమైన పరీక్షల ద్వారా వస్తారు కానీ ఎలక్షన్స్ ద్వారా కాదు. సూపర్ క్లారిటీ. ఇప్పుడు ప్రశ్న 197కు వెళ్దాం. భారత రాజ్యాంగ లక్షణాలకు సంబంధించి సరైనదేది? ఇక్కడ 4 ఆప్షన్లిచ్చారు. 1 ప్రభుత్వంలో 5 అంచెలున్నాయి, 2 మైనారిటీలు తమ స్వంత విద్యాసంస్థలను స్థాపించుకోలేరు, 3 సార్వత్రిక వయోజన ఓటు హక్కు కేవలం విద్యావంతులకు మాత్రమే పరిమితం, 4 రాష్ట్రాలు కూడా రాజ్యాంగం నుండి తమ అధికారాన్ని పొందుతాయి. బేసిక్గా మొదటి 3 ఆప్షన్లు చూడగానే తప్పు అని తెలిసిపోతున్నాయి కదా. అవును. మనకు 5 అంచెలెక్కడున్నాయి? 3 కదా, కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు. కరెక్ట్. సో సరియైన సమాధానం ఆప్షన్ 4. రాష్ట్రాలు కూడా నేరుగా రాజ్యాంగం నుండే తమ పవర్ను తీసుకుంటాయి. ఎందుకంటే భారతదేశం ఒక పాక్షిక సమాఖ్య లేదా క్వాజీ ఫెడరల్ దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 నుండి 263 వరకు చూస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడము. అంటే రాజ్యాంగమే వాళ్ళకి ఆ పవర్ ఇచ్చిందన్నమాట. మరి ఆప్షన్ 2, ఆప్షన్ 3లో ఉన్న లాజిక్ కూడా బ్రేక్ చేద్దామా? తప్పకుండా. ఆర్టికల్ 30 సబార్టికల్ 1 ప్రకారం మైనారిటీలకు విద్యాసంస్థలు స్థాపించుకునే హక్కు స్పష్టంగా ఉంది. సో వాళ్లు స్థాపించుకోలేరు అనడం తప్పు. అలాగే ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు నిండిన అందరికీ ఓటు హక్కు ఉంటుంది, వాళ్లు చదువుకున్నా చదువుకోకపోయినా. నిజంగా అదొక గొప్ప దార్శనికత. ఇప్పుడు ప్రశ్న 198 చూద్దాం. రాజ్యాంగం ప్రకారం సరైన ఆర్టికల్, నిబంధనల జత ఏది అని అడిగారు. ఇక్కడ 2 జతలున్నాయి. 1 ఆర్టికల్ 32 గ్రామ పంచాయతీల ఏర్పాటు, 2 ఆర్టికల్ 48 వ్యవసాయం మరియు పశుసంవర్ధక సంస్థ. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చారు? 1 కేవలం 1 మాత్రమే, 2 కేవలం 2 మాత్రమే, 3 1 మరియు 2 రెండు, 4 1 మరియు 2 రెండు కాదు. ఇక్కడ ఆన్సర్ కేవలం 2 మాత్రమే. ఎందుకంటే ఆర్టికల్ 48 అనేది ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పి కిందకు వస్తుంది. వ్యవసాయం, పశు సంవర్ధకానికి సంబంధించిన సరైన ఆర్టికల్ అది. మరి ఆర్టికల్ 32 ఇది చాలా ఫేమస్ కదా, ప్రాథమిక హక్కులను రక్షించడానికి రిట్స్ జారీ చేసే ఆర్టికల్. అవునవును, ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగ పరిహారాల హక్కు అంటారు దీన్ని. సో ఇది గ్రామ పంచాయతీలకు సంబంధించింది కాదు, గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చెప్పేది ఆర్టికల్ 40. కాబట్టి మొదటి జత తప్పు. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఆ ప్రశ్న 199కి వెళ్దాం. ఇదొక క్రమాన్ని అమర్చాల్సిన ప్రశ్న. ఈ క్రింది ఆర్టికల్స్ను రాజ్యాంగంలో ఉన్న క్రమంలో అనగా మొదటి నుండి చివరికి అమర్చండి అని అడిగారు. 1 మైనారిటీల ప్రయోజనాల రక్షణ, 2 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, 3 ప్రాణ వ్యక్తిగత స్వేచ్ఛా రక్షణ. అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ముందొస్తుందో ఐడెంటిఫై చేయాలి. అవును, వీటి ఆర్టికల్ నంబర్స్ గుర్తిస్తే ఈజీ అయిపోతుంది కదా. కరెక్ట్. ముందుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అంటే ఆర్టికల్ 16. సో ఇది ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ప్రాణ వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ, ఇది ఆర్టికల్ 21. అంటే 2 తర్వాత 3 అన్నమాట. అవును. ఆ తర్వాత చివరగా మైనారిటీల ప్రయోజనాల రక్షణ,
అనేది ఆర్టికల్ 29. సో సరైన క్రమం 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 1. ఆన్సర్ 231 క్రమం అన్నమాట. చాలా లాజికల్గా ఉంది. సరే, మనం 200వ ప్రశ్నలోకి వెళ్లే ముందు ముఖ్యమైన విషయం. ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు చేరవేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా. ఇక ప్రశ్న 200 ఏమిటో చూద్దాం. లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రాల సరియైన అవరోహణ క్రమం లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఏది? ఇక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఇచ్చారు. బేసిక్గా లోక్సభ స్థానాలను జనాభా ప్రాతిపదికన ఇస్తారు కదా? అవును. సో జనాభా ఎవరికెక్కువుంటే వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ లాజిక్ పట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 80 స్థానాలున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రకు 48 స్థానాలున్నాయి. మూడో ప్లేస్లో పశ్చిమ బెంగాలుంది, దానికి 42 స్థానాలున్నాయి. సో సరైన అవరోహణ క్రమం ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత పశ్చిమ బెంగాల్. అందుకే నేషనల్ పాలిటిక్స్లో యూపీకి అంత ఇంపార్టెన్స్. ఖచ్చితంగా. డెమోక్రసీలో నంబర్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం వైపు వెళ్దాం. ఆ ప్రశ్న 201. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి బాధ్యతలలో సరైనవి ఏవి? 1. మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియచేయడం. 2. రాష్ట్రపతి అడిగిన పరిపాలనా సమాచారాన్ని అందించడం. ఇవి రెండూ కూడా ప్రధాని ముఖ్యమైన విధులే. సో 1 మరియు 2 రెండూ సరైనవే. అంటే ఒక వారధిలాగా పనిచేస్తారన్నమాట. అవును. ఆర్టికల్ 78 సబ్ ఆర్టికల్ ఏ ప్రకారం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి కమ్యూనికేట్ చేయడం ప్రధాని బాధ్యత. అలాగే ఆర్టికల్ 78 సబ్ ఆర్టికల్ బి ప్రకారం రాష్ట్రపతి ఏదైనా పరిపాలనా సమాచారాన్ని అడిగితే దాన్ని అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత కూడా ప్రధానిదే. ఎంత పవర్ఫుల్ పొజిషన్ అయినా జవాబుదారీతనం ఉందన్నమాట. ఇక ప్రశ్న 202 చూద్దాం. ఇది చాలా ట్రిక్కీ ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు? 1. లోక్సభ, 2. రాజ్యసభ. చాలామంది ఇక్కడ రాజ్యసభ అని కన్ఫ్యూజ్ అవుతారు కదా? అవును, రాజ్యసభ మీటింగ్స్ ఆయనే నడుపుతారు కాబట్టి అందులో మెంబరేమో అనుకుంటారు. కానీ అది తప్పు. సరైన సమాధానం 1 మరియు 2 కాదు. ఆర్టికల్ 66 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి పార్లమెంట్లోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. మరి రాజ్యసభను ఎలా లీడ్ చేస్తారు? ఆర్టికల్ 64 దానికి ఆన్సర్ ఇస్తుంది. ఆయన రాజ్యసభకు ఎక్స్ ఎఫిషియో చైర్మన్గా మాత్రమే వ్యవహరిస్తారు. అంటే ఆ పదవిలో ఉన్న కారణంగా ఆటోమేటిక్గా చైర్మన్ అవుతారు, కానీ సభ్యుడు కాదు. అందుకే ఆయనకు సభలో సాధారణ ఓటింగ్ హక్కు ఉండదు, కేవలం టై అయినప్పుడు మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు. వావ్! ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎగ్జామ్లో మాక్పోతోంది. ఇప్పుడు మన జ్యుడిషియరీ సిస్టమ్ గురించి ప్రశ్న 203 చూద్దాం. భారతీయ న్యాయ వ్యవస్థ నిర్మాణంలో సరైన సోపానక్రమం అంటే హైరార్కికల్ ఆర్డర్ ఏది? బేసిక్గా ఇది చాలా సింపుల్, కానీ దీని వెనుకున్న థీరీ ముఖ్యం. మనది ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఒకే చైన్ ఉంటుందా? కరెక్ట్. సో సరైన క్రమం చూస్తే ఫస్ట్ అత్యున్నతమైన సుప్రీంకోర్టు వస్తుంది, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉంటే హైకోర్టు, ఆ తర్వాత జిల్లా కోర్టు, ఆ కింద సబార్డినేట్ కోర్ట్స్ వస్తాయి. పర్ఫెక్ట్. మనమిప్పుడు తర్వాతి సెక్షన్లోకి వెళ్దాం. కాని దానికి ముందు ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు చేరవేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రశ్న 204 ఏంటో చూద్దామా? రాజ్యసభకు అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? ఆప్షన్లు 8, 10, 12, 14. దీనికి సరైన ఆన్సర్ 12 మంది. ఆర్టికల్ 80 సబ్ ఆర్టికల్ 1 ఏ మరియు 80 సబ్ ఆర్టికల్ 3 వీటి గురించి చెబుతాయి. అంటే కళలు, సాహిత్యం ఈ రంగాల నుంచి కదా? అవును. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ లాంటి రంగాలలో నిపుణులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ లాంటి వాళ్లు ఇలా నామినేట్ అయినవాడే. పాలిటిక్స్తో సంబంధం లేకుండా దేశానికి వాళ్ల అనుభవం ఉపయోగపడాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. అది నిజంగా అద్భుతమైన ఆలోచన. ఇక ప్రశ్న 205. న్యాయమూర్తుల జీతాల గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆప్షన్లు చూస్తే ఆర్టికల్ 119, ఆర్టికల్ 125, ఆర్టికల్ 129, ఆర్టికల్ 135. ఇక్కడ ఆన్సర్ ఆర్టికల్ 125. సుప్రీంకోర్టు జడ్జిల జీతభత్యాలు, పెన్షన్ గురించి ఈ ఆర్టికల్ తెలుపుతుంది.
న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే ఆర్థిక భద్రత చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ప్రభుత్వం తమకు నచ్చినట్టు జీతాలు మార్చకుండా ఇది రక్షిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి మిగతా ఆర్టికల్స్ చూస్తే 119 పార్లమెంటు ఆర్థిక ప్రక్రియ గురించి చెబుతుంది. 129 సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్గా గుర్తిస్తుంది. ఇక 135 ఫెడరల్ కోర్ట్ అధికారాలకు సంబంధించింది. సో జీతాల గురించి చెప్పేది ఖచ్చితంగా 125 మాత్రమే. క్లియర్. ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించిన పవర్ఫుల్ ప్రశ్న. ప్రశ్న 206. డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క సుప్రీం కమాండ్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆప్షన్ 4 రక్షణ మంత్రి. ఇది చాలామంది ప్రధాని లేదా రక్షణ మంత్రి అనుకుంటారు. ఎందుకంటే న్యూస్లో వాళ్లే కనిపిస్తారు కాబట్టి. కానీ రాజ్యాంగం ప్రకారం వేరు కదా. కరెక్ట్. సరైన సమాధానం 1 రాష్ట్రపతి. ఆర్టికల్ 53 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతే. ప్రధానమంత్రి లేదా రక్షణ మంత్రి కేవలం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతే అత్యున్నత కమాండర్. మరి సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రోలేంటి? అది కేవలం ఒక అత్యున్నత సైనిక పదవి మాత్రమే. ఆర్మీ ఆపరేషన్స్ చూసుకుంటారు కానీ సుప్రీం కమాండ్ పవర్ ఉండదు. డెమోక్రసీలో మిలిటరీ ఎప్పుడూ సివిలియన్ అథారిటీ కిందే ఉండాలి అన్నది దీని లాజిక్. వావ్, చాలా డీప్ పాయింట్ ఇది. సరే, ఇప్పుడు మనం లోకల్ గవర్నమెంట్స్కొద్దాం. ప్రశ్న 207 చూస్తే ఈ క్రింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థల రకం కానిది ఏది? 1 గ్రామ పంచాయతీ, 2 పంచాయతీ సమితి, 3 జిల్లా పరిషత్, 4 నగర పంచాయతీ. పేర్లలో పంచాయతీ ఉంది గదా అని అంతా ఒకటే అనుకోకూడదు. ఇక్కడ ఆన్సర్ 4 నగర పంచాయతీ. అంటే ఇది గ్రామీణ సంస్థ కాదా? కాదు, ఇది పట్టణ స్థానిక సంస్థ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థ ఏర్పడింది. కానీ 74వ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాలకు సంస్థలేర్పాటు చేశారు. ఓకే, సో నగర పంచాయతీ అందులోకి వస్తుందన్నమాట. అవును. ఒక గ్రామం అభివృద్ధి చెంది పట్టణంగా మారుతున్న ప్రాంతాన్ని ట్రాన్సిషనల్ ఏరియా అంటారు. అక్కడే ఈ నగర పంచాయతీని ఏర్పాటు చేస్తారు. అర్థమైంది. ఇదే లాజిక్తో ప్రశ్న 208 చూద్దాం. 74వ రాజ్యాంగ సవరణ ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలను లేదా యుఎల్బీస్ను జతపరచండి. 1 మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపల్ కౌన్సిల్, 3 నగర పంచాయతీ. వాటి పక్కన జనాభా, ఆదాయం క్రైటీరియా ఇచ్చారు. బేసిక్గా ఇవి జనాభా మరియు ఆదాయం పెరిగే కొద్దీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడిచ్చిన ఆప్షన్స్ అన్నీ డైరెక్ట్గానే మ్యాచ్ అయ్యున్నాయి. ఆన్సర్ 11, 22, 33. అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఫస్ట్ క్రైటీరియా అన్నమాట. అవును. 50,000కు పైగా జనాభా ఉండి 2 కోట్ల వార్షిక ఆదాయం ఉంటే అది మున్సిపల్ కార్పొరేషన్. ఇక 50,000కు పైగా జనాభా ఉండి 20 లక్షల ఆదాయం ఉంటే అది మున్సిపల్ కౌన్సిల్. చివరగా నగర పంచాయతీకి 2,000కు పైగా జనాభా ఉండి 5 లక్షల ఆదాయం ఉంటే సరిపోతుంది. అంటే సైజుని బట్టి కరెక్ట్గా డివైడ్ చేశారన్నమాట. ఓకే, మన లాస్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు చేరవేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆఖరి ప్రశ్న విశ్లేషిద్దాం. ప్రశ్న 209. మున్సిపల్ కార్పొరేషన్ గురించి సరైనది ఏది? 1 ఈ మోడల్ను కమిషనర్ సిస్టమ్ అంటారు. 2 మేయర్ సాధారణంగా కౌన్సిలర్ల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ 1 మరియు 2 రెండు. కమిషనర్ సిస్టమ్ ఎందుకంటారు అంటే పవర్ మొత్తం వాళ్ల దగ్గరే ఉంటుందా? యాక్చువల్లీ మున్సిపల్ కమిషనర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీళ్లు ఐఏఎస్ స్థాయి అధికారులు. ఎగ్జిక్యూటివ్ పవర్ మొత్తం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని కమిషనరేట్ సిస్టమ్ అంటారు. ఇక రెండో పాయింట్ చూస్తే చాలా రాష్ట్రాల్లో మేయర్ను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎలెక్ట్ అయిన కౌన్సిలర్లు తమలో ఒకరిని మేయర్గా ఎన్నుకుంటారు. దీన్నే పరోక్ష ఎన్నిక అంటారు. అంటే ఎలెక్ట్ అయిన మేయర్ ఉన్నా అడ్మినిస్ట్రేషన్ పవర్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ నియమించిన కమిషనర్దే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదొక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్. మొత్తానికి ఈ ప్రశ్నల ద్వారా మన రాజ్యాంగం అధికారాలను ఎలా విభజించిందో చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నాం. కేంద్రం నుండి రాష్ట్రాల వరకు, ఎలెక్ట్ అయిన లీడర్ల నుండి ఆఫీసర్ల వరకు పవర్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూశాం. ఖచ్చితంగా.
ఏ ఒక్కరి చేతిలో విపరీతమైన పవర్ లేకుండా న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ శాసనసభ ఇలా అన్నింటినీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ ఆధునిక డిజిటల్ యుగానికి చాలా తేడా ఉంది. మున్సిపాలిటీలు మహానగరాలుగా మారుతున్నాయి. ఇలాంటి మారుతున్న కాలానికి అనుగుణంగా స్థానిక సంస్థలకు అంటే ఈ మేయర్లు, సర్పంచులకు భవిష్యత్తులో మరింత స్వయం ప్రతిపత్తి లేదా పవర్స్ ఇవ్వాల్సిన అవసరముందా? అధికారులపై ఆధారపడకుండా వాళ్లే డిసిజన్స్ తీసుకునేలా స్వయం ప్రతిపత్తి పెంచాలా వద్దా? ఇది నిజంగా లోతుగా అన్వేషించాల్సిన అంశం. ఈ ఆలోచనతో ఈ డీప్ డైవ్ని ముగిద్దాం. మరొక విశ్లేషణలో మళ్లీ కలుద్దాం.